నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వారు ఉద్యోగము, వ్యాపార కార్యక్రమాల్లో తోటివారితో ఇబ్బందులు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపార మూలకంగా నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఆర్థిక నష్టాలు సూచనగా కనిపిస్తున్నాయి. స్త్రీలు ఆరోగ్యాలను కాపాడుకుంటూ విశ్రాంతిని కూడా తీసుకుంటూ ఉండాలి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం వెంకటేశ్వర స్వామి వారు. మీరు చేయవలసిన పూజ, స్వామివారిని జాజి పుష్పాలతో పూజించండి. వృషభ రాశి వారు అనవసరమైనటువంటి కార్యక్రమాల్లో పని ఒత్తిడిని పెంచుకుంటూ ఉంటారు. విదేశీ ప్రయాణాలకు మార్గాలు సుగమం అవుతూ ఉంటాయి. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. స్నేహ పరిచయాలు కలిసి వస్తాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం పార్వతీ అమ్మవారు. మీరు చేయవలసిన పూజ, అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించండి. మిథున రాశి వారు తాము చేపట్టిన కార్యక్రమాల్లో విజయాలను సాధించుకుంటారు. శత్రు సంబంధమైనటువంటి బాధలు తగ్గిపోతూ ఉంటాయి. శుభవార్తలు ఉంటాయి. గౌరవ మర్యాదలతో సంతోషాలు కలిసి వస్తాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామి వారు. మీరు చేయవలసిన పూజ, గణపతి అష్టకమును పారాయణం చేయండి. కర్కాటక రాశి వారు కుటుంబ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యక్తిగతమైనటువంటి అభివృద్ధి కోసం కీలకమైనటువంటి ఆలోచనలు చేస్తుంటారు. గృహ సంబంధమైనటువంటి మార్పులు కనిపిస్తున్నాయి. పెద్దవారి యొక్క సలహాలు అవసరమవుతాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు. మీరు చేయవలసిన పూజ, శివాలయంలో రుద్రాభిషేకం నిర్వహించుకోండి. సింహరాశి వారు స్థిరాస్తులకు సంబంధించినటువంటి అంశాల్లో కొంత ఒత్తిడిగా కనిపిస్తూ ఉంటారు. దైవ సంబంధమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. అపకీర్తులు రాకుండా కష్టపడి పని చేయండి. అనుకున్నది సాధించుకుంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శాకంబరి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ, దుర్గా అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించండి. కన్యా రాశి వాళ్లకు మానసికంగా ఉన్నటువంటి ఒత్తిళ్లు తగ్గిపోతుంటాయి. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా తీసుకోవాలి. ప్రతి అంశాన్ని కూడా కుటుంబ సభ్యులతో కలిసి చర్చించటం మంచిది. షేర్లు, పెట్టుబడుల విషయాల్లో తొందరపడకూడదు. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ, అమ్మవారికి కుంకుమార్చనను నిర్వహించండి. తులారాశి వాళ్లకు వృత్తిపరంగా తాము కోరుకున్నటువంటి చోట్లకు బదిలీలు అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఆర్థిక ఇబ్బందులతో ఒత్తిడిని ఎదుర్కొంటూ ఉంటారు. అనవసరమైనటువంటి ఘర్షణలకు, గొడవలకు దూరంగా ఉండండి. పనుల్లో అనుకూలతలు లభిస్తాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు. మీరు చేయవలసిన పూజ, విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయండి. వృశ్చిక రాశి వారు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. స్థానచలన మార్పులు సూచనగా కనిపిస్తున్నాయి. వ్యక్తులతో సమావేశమవుతుంటారు. గృహ సంబంధమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం సిద్ధి వినాయక స్వామివారు. మీరు చేయవలసిన పూజ, గణపతి స్వామి వారి పంచరత్న స్తోత్రమును పారాయణం చేయండి. ధనుస్సు రాశి వాళ్లకు గౌరవ మర్యాదలు కలిసి వస్తాయి. బంధువులతో వైరవ భావాలు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. శారీరకంగా బలపడుతూ ఉంటారు. ఆధ్యాత్మిక దైవచింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ పరమేశ్వరుడు. మీరు చేయవలసిన పూజ, శివాలయంలో స్వామివారిని గంగాజలంతో అభిషేకించండి. మకర రాశి వాళ్లకు కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకూడదు. అనవసరమైనటువంటి అప్పులు కూడా చేయకూడదు. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. వైద్యపరమైనటువంటి సలహాలు మేలు చేస్తాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామివారు. మీరు చేయవలసిన పూజ, స్వామివారి దండకమును పారాయణం చేయండి. కుంభరాశి వారు
ముఖ్యమైనటువంటి సమాచారాలు అందుకుంటూ ఉంటారు. ఆకస్మిక ధనలాభాలు ఉంటాయి. ప్రయత్న కార్యక్రమాల్లో విజయాలు లభిస్తుంటాయి. స్నేహితులను, బంధువులను కలుసుకుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు. మీరు చేయవలసిన పూజ, స్వామివారికి అర్చన నిర్వహించండి. మీనరాశి వారు ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు. దైవ దర్శనాలు చేసుకుంటూ ఉంటారు. కుటుంబపరమైనటువంటి సౌఖ్యము, సంతోషాలు ఉంటుంటాయి. మానసికమైనటువంటి ఆనందాలు కలిసి వస్తాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారు. మీరు చేయవలసిన పూజ, స్వామివారి కరావలంబ స్తోత్రమును పారాయణం చేయండి. ఇవి ఈనాటి దినఫలం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.